పేరు గెడా సత్యనారాయణ, దెప్పకాయలపాడు గ్రామం. మాకు ఇక్కడ పులిజాడలో అంటున్నారు. ఈ గత 2 రోజుల నుంచి చాలా ఆందోళనగా ఉన్నారు. ఈ దెప్పకాయలపాడు తూర్పు పక్కన ఉన్న పొలాల్లో, పోతోటల్లో కూలీలు కూడా మేము పని చేయమని వెళ్ళిపోయారు. ఈరోజు ఆ జాడల మట్టుకి ఖచ్చితంగా తడిలో బాగా కనిపిస్తున్నాయి. అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అదేంటో నిర్ధారణ చేస్తేనే కానీ మా కూలీలు ఎవరో పనిచేసే పరిస్థితి లేదు. కాబట్టి అధికారులు దీని మీద తగు చర్యలు తీసుకొని మాకు ఏదో ఒకటి నిర్ధారణ చేయవలసిందిగా కోరుతున్నాం. పులిజాడలో క్లియర్గా కనపడుతున్నాయి మాకు. మేము గూగుల్లో డౌన్లోడ్ చేస్తే ఆ జాడలకి ఈ జాడలకి కూడా సమానంగా యాజ్ ఇట్ ఈజ్గా కనపడుతున్నాయి. ఆ గూగుల్లో కూడా డౌన్లోడ్ చేసాం మేము పులి పంజాని. అది ఇక్కడ ఉన్న ముద్ర కూడా ఒకే రకంగా ఉన్నాయి, ఎటువంటి మార్పు లేకోకుండా. కాబట్టి మాకు పూర్తిగా పులి అనే అనుమానం మట్టుకి బలంగా ఉంది. కాబట్టి అది ఏదైంది నిర్ధారించవలసిందిగా కోరుతున్నాం. నిన్న అక్కడ ఎర్రాయిగూడెం దగ్గర నిన్న ఈ ముద్రలు చూసి ఫారెస్ట్ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ సీసీ కెమెరాలు అయ్యో పెట్టారన్నారు. అవి అక్కడ ట్రేస్ అయిందో లేదో మాకైతే పూర్తిగా తెలియదు. ఒకళ్ళు ట్రేస్ అయింది అంటున్నారు, ఒకళ్ళు అవ్వలేదు అంటున్నారు. అదే సీసీ కెమెరాలు ఇటు పక్కన కూడా అరేంజ్ చేసి దీన్ని ఏదైంది నిర్ధారించవలసిందిగా కోరుతున్నాం. అధికారులు ఇటు పక్కకు వచ్చి ఈ అడుగుజాడల్ని చూసి మరి పగలంలో రాత్రి అనుకోండి కదంతా ఏదో ఒకటి అరేంజ్ చేసి 2 రోజులుగా ఇక్కడ టైగర్ అనే ముద్రలు మాకు కనిపిస్తున్నాయి, కానీ అది కనిపించట్లేదు. మాకు చాలా భయం ఆందోళనగా ఉంది. దీని మీద మన ఫారెస్ట్ ఆఫీసర్స్కి ఫోన్ చేసాము. మరి వాళ్ళు కొద్ది క్షణాల్లో ఇక్కడికి వస్తామని మాకు సమాచారం ఇచ్చారు. దయచేసి మీరు అందరూ మాకు సహకరించి ఇది టైగరా లేకపోతే చిరుత ఏంటి అనేది నిర్ధారణ చేస్తే మా యొక్క ఆందోళన భయకు గురి అయ్యి ఉన్నాం, తగ్గించుకుంటాం. కూలీలు కానీ ఎవరైనా పని చేయడానికి కూడా రావడానికి ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారు. మా యందు దయించి దీంట్లో నిర్ధారణ చేయవలసిందిగా కోరుతున్నాము. పెద్ద పూలను అనుమానంగా ఉందండి. మేము ఆ ముద్రలు చూసినానే ఎలా ఉన్నాయి ముద్రకాయలు చూడడానికి? అదైనా మీరు ఏం చూసారండి ఇప్పుడు అక్కడికి వెళ్ళి? గ్రామంలో పాలవరం నియోజకవర్గం అక్కడ పెద్ద పెద్ద అడుగులతో మాకు కనిపిస్తున్నాయి. పూలు అనేది మాకు నిర్ధారణ అవుతుంది. జనం ఆందోళన లేబర్ కూలీలు ఎవరు పరిశీలకు రావడం లేదు. దీన్ని గమనించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒకసారి నిర్ధారించి మాకు అనుమానం కోరుకున్నాం. సరే, ఎన్ని అంగుళాలు ఉందండి అది? ఇంచుమించు అది ఫీట్ 9 అంగుళాల దాకా ఉంటుందండి. సార్ మీ పేరు సార్? నా పేరు సింహాద్రి గణేష్. ఓకే. బైనగూడెం కోయిడు మండలం దెప్పకాయలపాడు గ్రామం పుత్తూరు గ్రామం దగ్గర పులి జాడలో ఉన్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. అది ఏంటనేది ఇంకా తెలీదు. ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి దాన్ని పులి ముద్రలా లేదా ఏంటనేది నిర్ధారించి అధికారికంగా ప్రకటిస్తారని కోరుతున్నాం.